ఎప్పుడైతే ఈ పాత్రను మనం తీసుకున్నామో డబ్బున్నాళ్ళంటే అలపరం పడదు మనకి. అక్కడ ఒక కమ్యూనిటీని టార్గెట్ చేశారు. ఎందుకు? ఆ కమ్యూనిటీ ఇక్కడ డామినేటింగ్ ఉంది, ఇక్కడ ఆటలు సాగవు. అలాగే దోపిడీని ఖచ్చితంగా మనం ఎదిరించాల్సిందే. నేను చెప్పాను ఇందాక, నా ఇంట్లో వాడైనా సరే పంపించేశాం. మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు మనం తెచ్చుకున్నాం. ఆ తర్వాత చాలా మాట్లాడాం మనం వాళ్ళ గురించి, చాలా అంటే చాలా మాట్లాడాం. మాకెందుకులే అని చెప్పేసి అని వెళ్ళిపోయినారు. అయిపోయింది. ఇవాళ అది అయిపోయింది. ఆ పాత్రను అడ్డం పెట్టుకొని ఓ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిపోయాడు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట ఇచ్చి అబద్ధాలు చెప్పి అన్నీ చేసి కమ్మోళ్ళని ఎల్లగొట్టి, కమ్మోళ్లే ఆంధ్ర కాదు ఇక్కడ, నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, వాళ్ళని ఎల్లగొట్టి, మరి వాళ్ళే కదండి 200% అండి, 200%. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర వాడు వెళ్ళిపోయేటప్పుడు నీకు అధికారం ఇచ్చినప్పుడు తెలంగాణ మిగులు బడ్జెట్ ఎంత, ఈ రోజు తెలంగాణ బడ్జెట్ ఏంటి, మిగులు ఎంత ఉంది, తగులు ఎంత ఉంది, నీ అప్పులు ఎంత ఉన్నాయి, బయట తీసి మాట్లాడుకుందామా? మా నిధులు తీసుకుపోతున్నారు, మా నీళ్లు తీసుకుపోతున్నారు, మా నియామకాలు తీసుకుపోతున్నారు. ఈరోజు ఎన్ని నియామకాలు జరిగాయి, ఎన్ని నీళ్లు తెచ్చాం, అలాగే ఎంత నిధులు సమకూర్చి నీ తెలంగాణ బంగారు తెలంగాణ చేసావు నాకు చూపించమని. బంగారాలు వాళ్ళు వేసుకున్నారు, బంగారు కారులో వాళ్ళు తిరిగారు, బంగారాలు భగవంతుడు. మళ్ళీ విషయం చూడండి, ఇక్కడ ఆంధ్రలోని తరిమేసి మళ్ళీ ఆంధ్ర దేవుడికే బంగారం తీసుకెళ్లి పెట్టినాం మనం. ఆ అంటే ఇది ఎలాంటి ఏంటి దాన్ని ఏమంటారు, ద్వంద్వ వైఖరి ఎవరి మీద నీకు? మరి అదే బంగారం అదే ఇది తెలంగాణలో యాదగిరి గుట్టకి ఎందుకు ఇలా, వెంకటేశ్వర స్వామికి ఎందుకు ఇచ్చావు అంటే దాని వెనక ఉన్నటువంటి నీ కుట్ర ఏంటి? తెలంగాణ ఇక్కడ లేదు, వాదం మాత్రమే ఉంది. రెచ్చగొట్టావు, నీ పబ్బం గడుపుకున్నావు, అది అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ అధికారం కావాలి.